హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం కందగడ్డతో ఫ్రై చేయబోతున్నాము. చాలా టేస్టీ అయిన ఒక ఫ్రై ఇది. అన్నంకి సైడ్ డిష్గా వాడుకోవచ్చు, అలాగే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా వాడుకోవచ్చు. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఇది కంద. ఇది మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను నుంచి ఒక చిన్న పీస్ కట్ చేసి తీసుకుంటున్నాను. ఇది కట్ చేసేటప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకి జీల పుట్టకుండా ఉండదు. కొంతమందికి దీని వాటర్తో అలర్జీ వస్తూ ఉంటుంది. మనం ఇది కట్ చేసే ముందు వాష్ చేయకూడదు. ఈ వాటర్ తగిలితేనే మనకి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అందుకని మనం కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తే మనకి అస్సలు ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది. అలాగే హార్ట్లో కొంచెం ఆయిల్ రాసుకోవడం మాత్రం మర్చిపోకమాకండి. ఇలాగా చిన్న స్లైస్గా కట్ చేసుకోండి. సన్నటి స్లైస్గా కట్ చేస్తే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఫ్రై బాగుంటుంది కూడా. ఇలా స్లైస్ వచ్చింది కదా, ఇంకా మనం చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అలా కట్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం స్లైస్ చేసేసేయండి. ఇంత థిక్నెస్లోనే కట్ చేశాను. మరి ఎక్కువ మందంగా ఉన్నా కూడా ఫ్రై అవ్వడానికి కష్టం అవుతుంది. ఇది మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ కంద కట్ చేసేటప్పుడు అందరికీ ఇచ్చింగ్ రాదు, కొంతమందికి వస్తుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఆయిల్ రాసుకోండి. ఇప్పుడు మంచిగా వాష్ చేసేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మంచి కలర్గా ఉంటుంది, అలాగే ఎక్కువ కారం ఉండదు. కొంచెం మిరియాల పొడి చిన్న స్పూన్ నిండుగా వేసుకోవచ్చు. ఇలాగే ఒక హాఫ్ లెమన్ది జ్యూస్ కావాలి. ఇది కొంచెం సోంపు, ఒక అర స్పూన్ దాకా సోంపు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ముక్క అల్లం. ఇవి అన్నీ మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ సోంపు పొడి అయిన తర్వాత నేను అల్లము వెల్లుల్లి వేసి దానిలోనే దంచుకుంటున్నాను. మిక్సీకి అయినా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ ఉండే అలాగైనా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయింది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ లాగా అయింది కదా, తీసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేయితోనే బాగా కలపండి, కందకి మొత్తం పట్టేటట్టు. ఇది రాసుకొని కొంచెం ఒక 4 hours దాకా రెస్టింగ్ పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టినా బాగుంటుంది. ఒక ఫ్రై పాన్ పెట్టుకొని వేడిగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీస్ని ఫిష్ ఫ్రై ఎలా చేసేటప్పుడు ఎలా పెడదామో అలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక 2-3 minutes ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా తిప్పాలి. 2 sides ఫ్రై అవ్వాలి. 2-3 సార్లు అటు ఇటు తిప్పుతా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినప్పుడు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు తీసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, లైట్గా ఆయిల్ వేస్తే చాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇలాగ ఒక్కొక్క ముక్క తీసేస్తున్నాను. బాగా ఫ్రై అయింది. కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సోంపుది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ఐటమే కదా, అందరికీ నచ్చుతుంది. పిల్లలు అయితే బాగా తింటారు. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Orange Young न्यूज़. Bye bye.